హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం క్రాంప్టన్‌ది స్టాక్ అయితే చెక్ చేసుకుందాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 355 ఉంది కదా! ఒకసారి వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. చూడొచ్చు ఇక్కడ మనకి రెడ్ లైన్, గ్రీన్ లైన్ అయితే ఉంది. ఇక్కడ గ్రీన్ లైన్ అంటే మనకి సపోర్ట్ లెవెల్ అనమాట. సో, అదే ఒకవేళ మనకి రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్. సో, మనము ఇంకా ఇవైతే వాల్యూమ్స్ అంటాము మనము. మన వాల్యూమ్ ఇండికేటర్‌లో వాల్యూమ్స్ అవి. ఎక్కడ హై వాల్యూమ్ ఉంటే అక్కడ యాక్టివ్ వాల్యూమ్ అని అర్థం. యాక్టివ్ వాల్యూమ్ ఉంటే ఎక్కువ బయర్స్ ఇంకా సెల్లర్స్ ఉన్నారని అర్థం. సో, ఒకసారి చూడొచ్చు ఇక్కడ మనము ఇక్కడ మనకి వాల్యూమ్ ఇండికేటర్ లైన్స్‌ని ఎంత బాగా ఉపయోగిస్తుందో ఇక్కడ, మళ్ళీ ఇక్కడ. సో, ఒకసారి మనం అనలైజ్ చేద్దాం ఇక్కడ. సో, ఏంటి వాల్యూమ్ ఇండికేటర్ ఎలా పనిచేస్తది అని. సో, ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో, అక్కడ మనం సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అక్కడ మనం ప్రాపర్ బై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సెల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ ప్రాపర్ సెల్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్ అయింది చూడండి పైకి. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ మనం బై చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. అలాగా మన వాల్యూమ్ ఇండికేటర్ చాలా క్లియర్‌గా అయితే మనకు అనలైజ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చి మనకి చెప్తది ప్రాపర్‌గా ఎక్కడ బ్రేక్ అయింది, రిజెక్ట్ అయింది. సో, ఎటు హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అవుతదో. సో, ఒక్కసారి మనము కరెంట్ మార్కెట్ దగ్గర చూసుకుందాము. ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. బ్రేక్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. రిజెక్ట్ అయింది. నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. సో, అలాగా మనం ఇక్కడ ఉంది కాబట్టి మనము ఇక్కడ కాకుండా నెక్స్ట్ ప్రాపర్ మార్కెట్ ఓపెన్ తర్వాత ప్రాపర్ బ్రేక్‌ఔట్ ఇక్కడ లేకపోతే ఇక్కడ దానికి దగ్గరగా వస్తది కదా! సో, ప్రాపర్ బ్రేక్‌ఔట్ దగ్గర అయితే మనం తీసుకోవాలి. అప్పుడు మనకి అనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. సో, ఒకవేళ మనకి ఇక్కడ ఉందనుకోండి స్టాక్. సో, ఇక్కడ నుంచి ఇట్లా రిజెక్ట్ అయితే ఇక్కడ కొద్దిగా స్టాప్ లాస్ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి ఇక్కడ నుంచి ఇట్లా. సో, మనం కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో, అలా మన వాల్యూమ్ ఇండికేటర్ అయితే మనకి అనలైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఇంకా వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కిందున్న నంబర్‌కి కాల్ లేదా మెసేజ్ చేయండి. జస్ట్ 4999 మాత్రమే. సో, థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.